మిత్రులారా, జీవితంలో ఎప్పుడైనా నేను దేనికీ పనికిరాను అని అనిపించిందా? 100 తలుపులు తట్టినా ఒక్కటీ తెరుచుకోలేదని ఏడ్చావా? అయితే ఒక్క నిమిషం ఆగు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. ఒక విమానం గాలిలోకి ఎగరాలంటే అది గాలికి ఎదురుగా వెళ్ళాలి, గాలి వాలున కాదు. నీ కష్టాలు కూడా అంతే. నిన్ను కింద పడేయడానికి రాలేదు, నిన్ను ఆకాశంలోకి ఎగరేయడానికి వచ్చాయి. ఇది కార్తీక్ కథ. బహుశా రేపు నీ చరిత్ర కూడా ఇదే కావచ్చు. కార్తీక్ మధ్యతరగతి కలల ప్రతిరూపం. నాన్న కష్టపడి చదివించాడు. చేతిలో డిగ్రీ ఉంది, కళ్లల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగమనే కల ఉంది. పట్నం వచ్చాడు, పెద్ద పెద్ద ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కాని ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట: నీకు సబ్జెక్టుంది, కానీ ఇంగ్లీష్ రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, యు ఆర్ రిజెక్టెడ్. ఆ మాట విని విని కార్తీక్ మనసు విరిగిపోయింది. జేబులో చిల్లి గవ్వలేదు. రూమ్ రెంట్ కట్టలేక ఓనర్ సామాన్లు బయటపడేశాడు. ఆ రాత్రి కురుస్తున్న వర్షంలో రోడ్డు పక్కన నిలబడి కార్తీక్ కన్నీరు పెట్టుకున్నాడు. చదువుకున్నా ఏం లాభం, ఆకలి తీర్చుకోలేని చదువెందుకు అని తనని తానే తిట్టుకున్నాడు. ఆకలి మంట తట్టుకోలేక దగ్గర్లో ఉన్న ఒక చిన్న బండి దగ్గర టిఫిన్ తింటున్నాడు. అప్పుడే ఒక ఆలోచన మెరుపులా వచ్చింది. కార్తీక్కి వంట చేయడమంటే ప్రాణం. హాస్టల్లో ఉన్నప్పుడు తను చేసిన ఉప్మా కోసం ఫ్రెండ్స్ ఎగబడేవారు. నేను ఎందుకు ఉద్యోగం కోసం బ్రతిమిలాడాలి, నా చేతిలో ఉన్న ఈ విద్యని ఎందుకు నమ్ముకోకూడదు అనుకున్నాడు. కానీ భయం. బీటెక్ చదివి బండి పెడతావా అని జనం నవ్వుతారేమో, ఇంజనీర్ అవుతాడని పంపిస్తే ఇడ్లీలమ్ముతున్నాడా అని నాన్నని అంటారేమో. కాని ఆకలి ఆత్మగౌరవం కంటే పెద్దది మిత్రమా. సిగ్గుపడితే కడుపు నిండదు అని కార్తీక్కి అర్థమైంది. మరుసటి రోజే తన దగ్గర మిగిలిన కొద్దిపాటి డబ్బుతో ఒక చిన్న తోపుడు బండి కొన్నాడు. రుచి, అభిరుచి అని పేరు పెట్టాడు. మొదట స్నేహితులే నవ్వారు. కోడింగ్ రాయాల్సిన చేతులతో దోసెలు వేస్తున్నావా అని ఎగతాళి చేశారు. కార్తీక్ మౌనంగా నవ్వాడు. తన పనివి ప్రేమించాడు. రుచిలో రాజీపడలేదు. మెల్లగా జనం రావడం మొదలుపెట్టారు. కార్తీక్ చేతివంట తిన్నవాళ్లు మళ్లీ మళ్లీ రావడం మొదలుపెట్టారు. ఏ ఆఫీసులైతే తలుపులు మూసేశాయో ఇప్పుడు ఆ ఆఫీసుల నుండే పార్సల్ ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ఒకరోజు ఒక లగ్జరీ కారు ఆ బండి ముందు ఆగింది. అందులోంచి దిగింది ఎవరో తెలుసా? ఏ కంపెనీ అయితే నీకు ఇంగ్లీష్ రాదు అని గంటేసిందో ఆ కంపెనీ సీఈఓ. ఆయన కార్తీక్ చేసిన టిఫిన్ తిని ఆశ్చర్యపోయాడు. బాబూ, ఇంత అద్భుతమైన రుచి నేను 5 స్టార్ హోటల్లో కూడా చూడలేదు. మా కంపెనీ క్యాంటీన్ కాంట్రాక్ట్ నీకే ఇస్తున్నాను, చేస్తావా అని అడిగాడు. కార్తీక్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏ భాష రాదని వెలేశారో ఆ భాష రాకపోయినా తన చేతిరుచి ఆ సామ్రాజ్యాన్ని తన దగ్గరికి రప్పించింది. ఈరోజు కార్తీక్ తోపుడు బండి నడపడం లేదు. నగరంలోనే 5 బ్రాంచులున్న పెద్ద రెస్టారెంట్ ఓనర్. తన కింద ఇప్పుడు ఎంబీఏ చదివిన వాళ్లు మేనేజర్లుగా పనిచేస్తున్నారు. చూసేవా మిత్రమా, సమాజం నీకు ఒక దారి మూసేస్తే నువ్వు సొంతంగా దారి వేసుకో. డిగ్రీలు, సర్టిఫికెట్లు కాగితపు ముక్కలు మాత్రమే. నీ దమ్ము, నీ ధైర్యం, నీ కష్టం, ఇవే నీ నిజమైన ఆస్తులు. ఎవరో ఏదో అన్నారని కుంగిపోకు. వాళ్లకు నీ విలువ తెలియకపోవచ్చు, కాని నీకు తెలుసు కదా. నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్లే నువ్వు ఓడిపోతే రాళ్లు విసురుతారు. ఆ రాళ్లతోనే నీ గెలుపుకి పునాది వేసుకో. నీ లోపల ఒక కార్తీకున్నాడు, వాణ్ణి నిద్రలేపు. ఈరోజే, ఇప్పుడే నీ కల కోసం ఒక అడుగు వెయ్యి. విజయం నీ పాదాల చెంత చేరే వరకు ఆగకు. గుర్తుంచుకో, ఆగిపోవడానికి ఇది ముగింపు కాదు, అసలైన ఆరంభం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి.